కాదు, దీని వెనుక ఎంతమంది కష్టం ఉండుంటుంది, ఎంతమంది కష్టపడితే ఇంతమంది విద్యార్థులకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అనేది నాకు తెలుసు. కాబట్టి దీని వెనుక ఉన్న టీచర్స్ అందరికీ అండ్ ప్రభుదేవ్ అన్న, మీరు చేస్తున్న చాలా గొప్ప ఇనిషియేటివ్. పిల్లల కోసం ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఈరోజు ఆర్గనైజ్ చేసినందుకు, మీ సిల్వర్ జూబ్లీ ఇంత ఘనంగా చేసుకుంటూ దీనికి నన్ను ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ టీచర్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా, అలాగే పిల్లలకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, విచ్చేసిన పెద్దలందరికీ కూడా మీ అందరి పాదాలకి నమస్కరిస్తూ, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సో మన ఫార్మాలిటీస్ అయిపోయినాయి, మన పాటల జాతర షురూ చేద్దామా? బేసిక్గా మీ అందరి దగ్గరికి నన్ను తీసుకురావడం చాలా అదృష్టంగా ఉంది. తెలంగాణ ఆడబిడ్డ ఇక్కడికి రావడం అని చెప్పారు. కానీ నేను అనుకునేది ఏంటంటే, మీ అందరినీ చూడడం నా అదృష్టం. నిజంగా ఈరోజు ఇక్కడ నిలబడి చాలా మంచిగా డ్యాన్సులు చేసి మేకప్ వేసుకొని ఓపిక్గా ఇంతసేపు ఉండడం అనేది చిన్న విషయం కాదు. మీ అందరిని చూస్తుంటే నా స్కూల్ డేస్లో నేను పాడిన పాటలు, నేను ఆడిన ఆటలన్నీ గుర్తుకొచ్చినాయి. ఇవాళ చాలా సంతోషం. అయినా ఇప్పటికీ నేను మీ వయసే అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? చేతులు ఎప్పురి మీరంతా నా ఫ్రెండ్. ఇది పేరెంట్స్తో మాకు సంబంధం లేదండి, చిన్నపిల్లలు మాత్రమే నా ఫ్రెండ్స్. మీరందరు కాదారా? మరి చేతులు ఎత్తలేరు. మీరు నా ఫ్రెండ్స్ కదా? నాకంటే పెద్దోళ్ళ? నాకంటే పెద్దోళ్ళు అనుకుంటా, నాకు తెలుసు. అర్థమైంది కాదక్క అంటే మరి గట్టిగా చెప్పరా? మనం అందరం ఫ్రెండ్సే కాదా? ఓకే, పోయేటప్పుడు చాక్లెట్లు ఇవ్వరు అయితే. ఓకే ఓకే. సో మరి మీ అందరి కోసం అందరూ కుయ్యమనకుండా కయ్యమనకుండా నా ముఖం చూస్తే భయం అయితే అందుకని సప్పట్లన్నా కొట్టుర్రి, లేకపోతే మీ పక్కన కొట్టుర్రి. మినిమం ఈ జోష్ ఉంటే తప్ప మనకు పాటలు పాడరాదు. రెడీయా? ఒక్కసారి పిల్లలందరూ, నా దోస్తులు ఎవరైతే ఉన్నారో సప్పుడే కొండుర్రి. కొంచెం మన పేరెంట్స్ అరే చేతులు ఎత్తమని రాగమన్నా మిమ్మల్ని, ఇదే ఉరుకులాట. కొంచెం పేరెంట్స్ అందరూ వచ్చారు కాబట్టి ఒక్కసారి మీ సెల్ ఫోన్లు చల్లకుండా, సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకోవాలి, దాన్ని స్టేటస్లు పెట్టాలి, ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి, ఫేస్బుక్లలో పెట్టాలి, యూట్యూబ్లలో పెట్టాలి. ఇదే రాదు ఉంటుంది మనకి ఎప్పుడు చూసినా. ఒక్కసారి ఇక్కడున్న పేరెంట్స్ అందరూ ఒక్కసారి గట్టిగా రెండు చేతులు లేపి ఇప్పటి వరకు పర్ఫామ్ చేసిన పిల్లలందరికీ గట్టిగా చప్పట్లు కొడదామా? అమ్మయ్య, అంటే మీరు పడుకున్నారా హుషారుగా ఉన్నారా తెలుసుకోవడానికి టెస్ట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ హుషారుగా ఉన్నారని అర్థమైంది. సో మీ అందరి కోసం మంచి మంచి పాటలు పాడుకుందాము. చాలా మంది మధుప్రియ అనగానే ఆడపిల్లల గురించి తెలంగాణ పాటలు రీసెంట్గా, అంటే ఫిదా వచ్చిండే పాట కానివ్వండి, హీ సో క్యూట్, మహేష్ బాబు గారికి హీ సో క్యూట్ సాంగ్ కానివ్వండి, రీసెంట్గా గోదావరి గట్టు పాట మీ అందరికి తెలిసిందే, ఇందాకనే పర్ఫామ్ చేశారు. అన్ని పాటలు తెలుసు, తెలంగాణ పాటలు తెలుసు. కానీ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే పాటలు కొన్ని ఉన్నాయి. ఆ రెండు పాడిన తర్వాత మిగతా పాటలు పాడుకుందాం, ఓకేనా? అమ్మ మీరు 10 ఇంత హుషారు ఉంటారా? సూపర్ అసలు. సో నవమాసాలు మోసి కని పెంచి మన దగ్గర నుంచి ఏది ఆశించకుండా ఉండేది ప్రపంచంలో ఒక అమ్మ మాత్రమే. ఇక్కడ ఎంతమందికి మీ అమ్మ అంటే మీకు ఇష్టం? ఒకసారి చేతులు చెప్తారా? మళ్ళొకసారి గట్టిగా వినాలి నేను చెప్పింది. ఎంతమందికి మీ అమ్మ అంటే మీకు ఇష్టం? చేతులు లేపుర్రి. నేను అడిగింది ఒక పిచ్చి ప్రశ్న, దాకా మీరు అందరు చేతులు లేపుర్రా? అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పుర్రి? అమ్మ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు ఎవడన్నా ప్రపంచంలో? అందుకే అంటున్నాం. సో అమ్మని తలుచుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మకి పాట డెడికేట్ చేస్తూ పాడదామా? తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై మిగులుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులో ఉన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శోములే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేచి నీ నామమును తెలిసి, పొద్దు పొద్దున లేచి నీ నామమును తెలిసి, నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. ఒక్కసారి నా కోసం కాకపోయినా రెండు చేతులు ఎత్తి గట్టిగా ఈ పాట అయిపోయే వరకు మీ అమ్మ కోసం మీరు గట్టిగా సపోర్ట్ కొట్టండి, నా కోసం కాదు. కమ్మానైనా
అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో. ఒక్కసారి రెండు చేతులు పైకి లేపి ఎవరమ్మకి వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టుకుందామా? థ్యాంక్ యూ. చాలా మంది మధుప్రియ ఎప్పుడు చూసినా ఆడపిల్లల గురించి, అమ్మ గురించి, ఆడవాళ్ళ సమస్యల గురించి పాట పాడతావు, కానీ మా మగవాళ్ళ కష్టాల గురించి పాటలు పాడవా అని అడుగుతుంటారండి. నవ్విరా? నిజంగా మగవాళ్ళ కష్టాలు ఉంటాయా? రే నిన్ను అడగలేదురా రే. నిజంగా మగవాళ్ళకి కష్టాలు ఉంటాయి ఉండయి? ఇక్కడ ఇంతమంది అన్నలు ఎవరు చెప్తలేరు. ఉంటాయా ఉండయా? అరే ఉంటాయి అన్నలు. మీకు ఏం కష్టాలు ఉన్నాయి చెప్పురు ఒకసారి చెప్పాలా? ఇప్పుడు మర్యాద ఉండదు. ఏం కష్టాలు ఉంటాయి చెప్పు. ఒప్ప స్కూల్ కూడా పెద్ద కష్టం అక్క అంటారా ఏంది? అవునా? మరి ఏం కష్టం ఉంటుంది చెప్పు. చెప్పాలా? ఉంటే అక్క అన్నావు కదా, ఏం కష్టం ఉంటుంది చెప్పు నాకు. నువ్వు అనలేదా? మంచిగా. కానీ అమ్మకి బ్రహ్మకి మధ్య నిచ్చనే నాన్న అంటుంటారు. అమ్మ లేకపోతే నాన్న లేడు, నాన్న లేకపోతే అమ్మ లేదు. అవునా? అవునా కాదా? సో ఇక్కడ ఎంతమందికి మీ నాన్న అంటే మీకు ఇష్టం? ఒకసారి చేతులు లేపరు మళ్ళీ ఒకసారి. ప్రపంచంలో చాలా మందికి నాన్న అంటే ఇష్టం ఉండే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాన్నకి పాట డెడికేట్ చేస్తూ, నా దగ్గర నుంచి చాలా మంది కోరుకునే పాట. నేను ఏ స్టేజ్ ఎక్కినా అక్క ఈ పాట పాడవా అని అడుగుతుంటారు నన్ను. మీ మమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డవేనప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావా, ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావా, బారసాల చేసి కాపురంగా చూసుకుంటావు. ఒక్కసారి అందరం మన నాన్న కోసం మనం గట్టిగా చప్పట్లు కొడదామా? నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము చిన్ననాటి నుంచి నేటి వరకు మేం కోరుకున్నదేది కాదనలే, నీ ఎదల ఎంత బాధ ఉన్నా కానీ మా క్షేమమే నువ్వు కోరుకుంటావు, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా, మా త్యాగశీలి నాన్న, మా త్యాగశీలి నాన్న నీకు వందనాలయా, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న.
అనుకుంటా. ఒక్కసారి మనకు జన్మనిచ్చిన నాన్నకి గట్టిగా చప్పట్లు కొడదామా ఎవరికి వాళ్ళు? అది సో జీవితంలో ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా, ఎంత గొప్పలోమైనా మనం మర్చిపోని ముగ్గురు వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అమ్మ, నాన్న, గురువు. ఈ మాట ఒప్పుకున్న ఒకసారి 2 చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలి, అవునా? సో అంతే చెప్పాలనుకున్నా. సో ఇది మీ అందరి కోసం పాడిన పాటలు. ఇప్పుడు ఎంతమంది నాతో పాటు డ్యాన్స్ చేస్తారు? చేతులు ఇవ్వరి. అందరు చేస్తారా? ఎంతమంది డ్యాన్స్ చేస్తారు? మళ్ళీ ఒకసారి అడుగుతున్నా. నేను మీ దగ్గర రావాలా, మీరు నా దగ్గరకు వస్తారు అన్నట్ట? శుద్ధోష అప్పడం వాడు అమ్మ, మీరు నా దగ్గరకు వస్తే స్టేజ్ సరిపోతుందా? నేనే వస్తా. కానీ ఎవరైతే ఇప్పుడు నేను పాడే పాటలకు మంచిగా డ్యాన్స్ చేస్తారో వాళ్ళ దగ్గర నేను వస్తా. రెడీయా? మీరు గెలుస్తారో నేను గెలుస్తానో చూద్దాం. ఇలా ఒకసారి గట్టిగా వేసుకోరి.